హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి నేను గులాబ్ జామున్ చేసి చూపిస్తున్నాను. నార్మల్గా ఎంటీఆర్ అది ప్యాకెట్ ఉంటుంది కదా, 1+1 ఆఫర్ది. అది కాకుండా జస్ట్ 10 రూపీస్ ప్యాక్ తీసుకొని చేసి చూపిస్తున్నాను అనమాట. నేను ఒకవేళ ఎవరైనా కామెంట్ చేస్తే ప్యాక్ గురించి తర్వాత డీటెయిల్గా చెప్తాను. అండ్ నా వాయిస్ కొంచెం డిస్టర్బెన్సింగ్గా ఉంది, సో వాయిస్ వినడం ఇష్టం లేని వాళ్ళు మ్యూట్ పెట్టేసుకొని వీడియో చూడొచ్చు. అంటే కొంచెం చాలా డిస్టర్బెన్స్గా ఉంది వాయిస్, అందుకోసం అని చెప్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ ఆ ప్యాకెట్ కట్ చేసి పౌడర్ ప్లేట్లో వేసుకొని ఒక 5 to 6 స్పూన్స్ మిల్క్ పడుతుంది, అంతకుమించి ఎక్కువ ఏం పట్టదు. నేను జస్ట్ పచ్చిపాలే తీసుకున్నాను, వేడి చేసినవి ఏం కాదు. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, మనకి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. 5 to 6 స్పూన్స్ అంతే, అంతకుమించి ఎక్కువ పట్టవు మిల్క్. మీరు కావాలంటే వాటర్తో కూడా చేసుకోవచ్చు, బట్ మిల్క్తో చేస్తే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అని అంటే ఫస్ట్ నుండి మిల్క్తోనే చేస్తాను, సో అందుకోసమే చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇవి నార్మల్గా గులాబ్ జామున్ బాల్స్ చేస్తాం కదా, అలా చేసి పెట్టుకోవాలన్నమాట. మీ ఇష్టం సైజ్ వచ్చేసి మీ ఇష్టం సైజులో చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అని అంటే కొంచెం నేను నార్మల్ సైజులో చేస్తున్నాను, మరీ పెద్దగా కాదు. ఎందుకంటే మనం ఇది ఆయిల్లో ఫ్రై చేశాక కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మనం షుగర్ సిరప్లో వేసిన తర్వాత కూడా సైజ్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. అందుకోసమని నేను నార్మల్ కొంచెం చిన్నగా చేస్తున్నాను. నేను చేసుకున్న సైజ్కి నాకు నార్మల్గా ఒక 9 వచ్చాయి. జస్ట్ అది ఒక 10 రూపీస్ ప్యాకెట్ అంతే, అంతకు మించి ఇంకేం లేదు. షుగర్ వచ్చేసి ఇంట్లోనే ఉంటుంది కదా, సో నేను ఒక 1 కప్ టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ వరకు షుగర్ తీసుకొని ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను. అది మనకి మంచిగా మెల్ట్ అయిన తర్వాత 2 ఇలాచి, నార్మల్గా పౌడర్ కాకుండా జస్ట్ ఇలాచి ఉంటుంది కదా, అది దంచి వేసేసానన్నమాట. షుగర్, ఇలాచి, ఇంకొకటి ఆయిల్, ఇవి ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఆ ఒక 10 రూపీస్ ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది. తమ్నేల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ 10 రూపీస్ అనేది ఎందుకు అని మెన్షన్ చేశారనేది. అండ్ మనకి నార్మల్గా సిరప్ తెలుసు కదా, తీగ పాకం వస్తే సరిపోతుంది, ఇలా వేలుకి అంటుకుంటే సరిపోతుంది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశాను. అది జస్ట్ ఒక బౌల్లోకి, అంటే సపరేట్ అందులో ఉంచకుండా మరీ వేడైపోతూ ఉంటుంది కదా, గట్టిగా అయిపోతుంది. సో వేరే బౌల్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత నార్మల్గా హై టు లో ఫ్లేమ్, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి జస్ట్ ఒక 2 minutesలో ఫ్రై అయిపోతుంది, ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఇవి తీసుకొచ్చేసి మనం షుగర్ సిరప్లో వేస్తే ఒక 1/2 hour అలానే పక్కన పెట్టేస్తే సరిపోతుంది. అంతే, మనకి ఇంకా పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదన్నమాట. నేను ఒక 1 hour తర్వాత అట్లా చూపిస్తున్నాను. ఇక్కడ మీకు వీడియోలో కనిపించిందో లేదో అని నేను ఇంకొక క్లిప్ కూడా యాడ్ చేశాను అనమాట. అండ్ మన ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే చూడలేదో, కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మన ఇన్స్టా ఐడి కూడా మన ఛానల్ బయోలో ఉందన్నమాట. ఇన్స్టా కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో చేయొచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.